హలో ఫ్రెండ్స్, ఇద్దరు టెక్ యూట్యూబర్స్ మధ్య ఒక గొడవ అయితే జరుగుతుంది. ఒక 24 గంటల నుంచి ఆ గొడవ మామూలుగా లేదు. ఆ గొడవలో తప్పు ఎవరిది, అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనం ఆ గొడవ ఏంటి, ఆ గొడవ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే ముందుగా గొడవ ఏంద్రా అంటే, సాయి కృష్ణకి డబ్బులు అవసరమైంది. సో డబ్బులు అవసరమైతే ఒక 3-4 అంటే ఒక 3-4 యూట్యూబర్స్ తన మైండ్లో ఉన్నారు. వాళ్ళల్లో ఒకరి దగ్గరికి అయితే వెళ్ళాడు. సో వెళ్ళినప్పుడు అతను 30 లక్షల కోసం వెళ్ళాడు. ₹1, ₹6 కాదు, 30 లక్షలు గుర్తుపెట్టుకునేది. ఆ 30 లక్షల కోసం వెళ్తే ఆ యూట్యూబర్ అంటే సరిగా రిసీవ్ చేసుకోవడం కావచ్చు, అంటే సరిగా రెస్పాన్స్ కావచ్చు, అతను డబ్బులు లేవని చెప్పాడు. సో సరే డబ్బులు లేవని చెప్పాడు, ఓకే, ఒక పక్కన వదిలేయండి. సో కానీ అతను అవమానించాడంట. అంటే ఎలా అంటే, మీ సబ్స్క్రైబర్స్ని వెళ్ళి అడుక్కో అని చెప్పాడంట. ఒకవేళ ఆ 100 కోట్ల యూట్యూబర్ సాయి కృష్ణ ఏదైతే చెప్పాడో తన వీడియోలో, ఆ 100 కోట్ల యూట్యూబర్ ఆ మాట కానీ చెప్పుకుంటుంటే ఆ వే ఆఫ్ స్టైల్లో, అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఏంటంటే ఇంతకు ముందు కూడా ఇష్యూ వస్తే సబ్స్క్రైబర్స్నే రీచ్ అయ్యాడు. సో మేబీ ఆ పాయింట్ వల్ల ఆ 100 కోట్ల యూట్యూబర్ అలా సజెస్ట్ చేశాడేమో అని కూడా అనిపిస్తుంది. కాకపోతే ఏది ఏమైనా సరే ఆ మాట అనడం తప్పు. సో అది సాయి కృష్ణ గారి వ్యక్తిగతం, ఆ 100 కోట్ల యూట్యూబర్ వ్యక్తిగతం కాదు. సో అలాంటి మాట అనకూడదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ సాయి కృష్ణ డబ్బుల కోసం వెళ్ళినప్పుడు ఆ డబ్బులు, ఒకవేళ సాయి కృష్ణ డబ్బులు ఇవ్వలేదు అని బ్లేమ్ చేస్తుంటే మాత్రం డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బులు ఇచ్చేది ఇవ్వండి అనేది వాళ్ళ వ్యక్తిగతం. సో అంతేగాని ఆ పాయింట్ మీద మాత్రం బ్లేమ్ చేయకూడదు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఆ 100 కోట్ల యూట్యూబర్ చీకటి నిజాల్ని బయటికి తీస్తాడంట. ఆ 100 కోట్ల యూట్యూబర్ ఎలా సంపాదించాడు, ఏంది, ఆ యూట్యూబర్ పేరు, అవన్నీ కలిపి నెక్స్ట్ వీడియోలో చేస్తా అన్నాడు సాయి కృష్ణ గారు. సో ఇక దాని తర్వాత మన 100 కోట్ల యూట్యూబర్ రెస్పాండ్ అయ్యాడు. అదేనండి ప్రసాద్ టెక్, అతనైతే రెస్పాండ్ అయ్యాడు. సో రెస్పాండ్ అయ్యి చూపించాడు అనమాట. సో ఈ విధంగా జరిగింది, ఇది దీని వెనకాల నిజం అని చెప్పని ఫస్ట్ నుంచి మొత్తం చూపించాడు. అంటే తను వాడే నెంబర్స్ కావచ్చు, తన డేటా మొత్తం చూపించాడు. సో అంతా చూపించినప్పుడు సో ఆడు మనీ పరంగా అతను సింపతి క్రియేట్ చేస్తున్నాడు. ఎవరు? సాయి కృష్ణ గారు సింపతి క్రియేట్ చేస్తున్నారు. డబ్బులు సబ్స్క్రైబర్స్ నుంచి కావచ్చు, ఎవరి నుంచైనా సరే సంపాదిస్తున్నాడు, అది వేరే విషయం. ఇక్కడ ప్రసాద్ గారు ఆ ప్రూఫ్స్ చూపించిన తర్వాత నాకేమనిపించిందంటే, ఆ డబ్బుల్ని సాయి కృష్ణ గారు రిటర్న్ చేయలేదు అనేది అనిపిస్తుంది. అతను ఎంత చేశాడో, ఒక 2 lakhs 3 lakhs చేశాడు. ఆ డబ్బులు నువ్వు ఒకవేళ రికవరీ అయిన తర్వాత ఆ డబ్బులు రిటర్న్ చేసేయాలి కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఏమన్నాడు, ఎవరైతే నాకు హెల్ప్ చేశారో రూపాయితో సహా, 10 రూపాయలతో సహా అందరికీ రిటర్న్ చేసేస్తా అన్నాడు. సో అలాంటప్పుడు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు ఇవ్వాలని తెలియదు సాయి కృష్ణ గారికి. ఇక్కడ సాయి కృష్ణ గారికి అలాగే ప్రసాద్ గారికి వీళ్ళిద్దరి మధ్య ఫుల్ కన్వర్జేషన్ ఏమైంది, ఏంది అని చెప్పి మనకు తెలియదు. సాయి కృష్ణ వేలో సాయి కృష్ణ చెప్పాడు, అలాగే ప్రసాద్ వేలో ప్రసాద్ చెప్పాడు. సో ఇక్కడ నాకు వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలో నాకు ఒక కన్క్లూజన్ నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ మ్యాటర్ డబ్బులు ఇవ్వలేదని కాదు, సాయి కృష్ణ వేలో ఇక్కడ అవమానించాడని చెప్పి, అంటే సబ్స్క్రైబర్స్ని అడుక్కో అని చెప్పి అన్నాడని సాయి కృష్ణ వాదన, సాయి కృష్ణ బాధ. అలాగే ఆ పాయింట్ ఏదైతే ఉందో, సబ్స్క్రైబర్స్ని వెళ్ళి అడుక్కో అనే పాయింట్, అది కూడా ఒకవేళ ప్రసాద్ సైడ్ నుంచిగా అనుంటే మాత్రం ప్రసాద్ సైడ్ తప్పే. ఆ మాట అనకూడదు. డబ్బుల కోసం వచ్చినప్పుడు నా దగ్గర లేవు అని చెప్పు, అంతే, అయిపోయింది. అడగానికి నువ్వు సలహా ఇవ్వలే, నువ్వు నీ సబ్స్క్రైబర్స్ని అడుక్కో అని చెప్పని సలహా ఇవ్వలే, అది ఆయన తెలుసు, వాళ్ళ సబ్స్క్రైబర్స్ని అడుక్కునేది. సో ఆ పాయింట్ మాత్రం అనడం తప్పు అనేది నా ఉద్దేశం. సో ఇది మ్యాటరు. ఫైనల్గా ఇద్దరు టెక్ యూట్యూబర్స్ మధ్య డబ్బుల దగ్గర అయితే గొడవ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏ టెక్ యూట్యూబర్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో ఇక్కడ నాకు తెలిసైతే ఇది డబ్బుల మ్యాటర్ కాదు, ఇది ప్రసాద్ అవమానించాడు అని చెప్పిన సాయి కృష్ణ వాదన, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో చేశాను. అంటే థ్యాంక్ యూ, బాయ్.